మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు పాదయాత్రను పెట్టుకుని బయలుదేరి ఈ పాదయాత్ర ఎవరి కోసం చేస్తుండేనా? గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసమా, తన పదవులు కాపాడుకోవడం కోసమా, ఎగ్జిస్టింగ్ ఉండడం కోసమా, దేనికోసం పాదయాత్ర చేస్తుండో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పాదయాత్ర చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిండు. ఆ 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్లో ప్రతి పల్లెకు డబుల్ బీటీ రోడ్లు, ప్రతి పల్లెలో కూడా ప్రకృతి వనాలు, అన్ని విధాల గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. మన ఎలక్షన్ల 2023లో దాదాపు 180 కోట్ల రూపాయలు పనులు శాంక్షన్ చేసి కొన్ని పనులు మొదలు పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా రద్దు చేసిండు. మరి వాటి కోసం పాదయాత్ర అయ్యి 180 కోట్లు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి దగ్గర పోయి పాదయాత్ర చేస్తే చాలా బాగుంటుంది. అదే కాకుండా మల్లన్న సాగర్ కింద కొన్ని కెనాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయడానికి పాదయాత్ర అయ్యాయి. అదే కాకుండా మరి మన దేవాలయం నుండి దాదాపుగా 10,000 ఎకరాల నియోజకవర్గంలో ఎండిపోతుంది కొండపాక మండలంలో. మరి దానికోసం పాదయాత్ర చేస్తున్నావా, కారు యాత్ర చేస్తున్నావా? చెప్పిందేమో పాదయాత్ర, ఆయన పోతుందేమో కారులా. మరి పాదయాత్ర అనేది కారు యాత్ర. మా గుర్తు కారు, మా కారులో ఎక్కి మరి కారు యాత్ర చేస్తున్నావు. ధన్యవాదాలు నీకు. ఎందుకంటే మా కారును గౌరవించినావు, మా కారులో పెట్టుకొని పోతున్నందుకు ప్రత్యేకంగా నీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చేసినావు. మరి రాజభవన్కి పోయినప్పుడు మరి గజ్వేల్ నియోజకవర్గం మీద రేవంత్ రెడ్డి గారు కక్ష పట్టి ఇక్కడ నిధులన్నీ మళ్లించకపోయిండ్రు. ఇక్కడ ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్ ఉండే అది ఇక్కడ నుంచి కొడంగల్ తీసుకెళ్ళిండు. అదేవిధంగా ఆర్ఎన్బి సంబంధించినటువంటి ఎస్సీ ఆఫీస్ ఉండే, దాన్ని కూడా కొడంగల్ పట్టుకపోయిండు. అదే కాకుండా ఆర్ఎన్ఆర్ కాలనీ ఉంది ఇక్కడ. మేము దాదాపుగా 95% పూర్తి చేసినాం. ఇంకా వాళ్ళకు ఒక 100-200 ప్లాట్లు ఇవ్వాలి, 300-400 మందికి ప్యాకేజీలు ఇవ్వాలి. వాటి కోసం నువ్వు పాదయాత్ర చేస్తే నీకు స్వాగతం చెప్తాం. మేము కూడా నీతో కలిసి పాదయాత్ర చేస్తాం. కానీ ఇలా పనికిరాని మాటలు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ గజ్వేల్ నుండి ప్రజ్ఞాపురం రోడ్ వేయలేను, గజ్వేల్ నుండి నీ సంత గ్రామం వర్గల్కి రోడ్ వేసుకోలేను. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే కబ్జాలు చేసినావు, కమాయించుకున్నావు. ఇలా అధికారం పోయింది. అధికారం పోయినాక 5 సంవత్సరాలు కనబడలే, నడుము నొప్పని ఇంట్లో వండుకున్నావు. ఇలా అధికారం రాగానే డిపాజిట్ కూడా రాని నువ్వు గజ్వేల్ ప్రజల మీద పెత్తనం చేస్తున్నావంటే సిగ్గుండాలి నీకు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టిండు. ఆ 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్లో ప్రతి పల్లెకు డబుల్ బీటీ రోడ్లు, ప్రతి పల్లెలో కూడా ప్రకృతి వనాలు, అన్ని విధాల గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. మన ఎలక్షన్ల 2023లో దాదాపు 180 కోట్ల రూపాయలు పనులు శాంక్షన్ చేసి కొన్ని పనులు మొదలు పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా రద్దు చేసిండు. మరి వాటి కోసం పాదయాత్ర అయ్యి 180 కోట్లు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి దగ్గర పోయి పాదయాత్ర చేస్తే చాలా బాగుంటుంది. అదే కాకుండా మల్లన్న సాగర్ కింద కొన్ని కెనాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయడానికి పాదయాత్ర అయ్యాయి. అదే కాకుండా మరి మన దేవాలయం నుండి దాదాపుగా 10,000 ఎకరాల నియోజకవర్గంలో ఎండిపోతుంది కొండపాక మండలంలో. మరి దానికోసం పాదయాత్ర చేస్తున్నావా, కారు యాత్ర చేస్తున్నావా? చెప్పిందేమో పాదయాత్ర, ఆయన పోతుందేమో కారులా. మరి పాదయాత్ర అనేది కారు యాత్ర. మా గుర్తు కారు, మా కారులో ఎక్కి మరి కారు యాత్ర చేస్తున్నావు. ధన్యవాదాలు నీకు. ఎందుకంటే మా కారును గౌరవించినావు, మా కారులో పెట్టుకొని పోతున్నందుకు ప్రత్యేకంగా నీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చేసినావు. మరి రాజభవన్కి పోయినప్పుడు మరి గజ్వేల్ నియోజకవర్గం మీద రేవంత్ రెడ్డి గారు కక్ష పట్టి ఇక్కడ నిధులన్నీ మళ్లించకపోయిండ్రు. ఇక్కడ ఇరిగేషన్
ఎస్సీ ఆఫీస్ ఉండే అది ఇక్కడి నుంచి కొడంగల్ తీసుకెళ్ళిండు. అదేవిధంగా ఆర్ఎంపి సంబంధించినటువంటి ఎస్సీ ఆఫీస్ ఉండే దాన్ని కూడా కొడంగల్ పట్టుకపోయిండు. అదే కాకుండా R&R కాలనీ ఉంది ఇక్కడ. మేము దాదాపుగా 95% పూర్తి చేసినాం. ఇంకా వాళ్ళకు ఒక 100-200 ప్లాట్లు ఇవ్వాలి, 300-400 మందికి ప్యాకేజీలు ఇవ్వాలి. వాటి కోసం నువ్వు పాదయాత్ర చేస్తే నీకు స్వాగతం చెప్తాం. మేము కూడా నీతో కలిసి చేస్తాం, మేము కూడా నీతో కలిసి పాదయాత్ర చేస్తాం. కానీ ఇలా పనికిరాని మాటలు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ గజ్వేల్ నుండి ప్రజ్ఞాపురం రోడ్ వేయలేను, గజ్వేల్ నుండి నీ సొంత గ్రామం వర్గాలకు రోడ్ వేసుకోలేను. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే కబ్జా చేసినావు, కమాయించుకున్నావు. ఇలా అధికారం పోయింది. అధికారం పోయినాక 5 సంవత్సరాలు కనబడలే, నడుము నొప్పని ఇంట్లో వండుకున్నావు. ఇలా అధికారం రాగానే డిపాజిట్ కూడా రాని నువ్వు గజ్వేల్ ప్రజల మీద పెత్తనం చేస్తున్నావంటే సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి. ఎందుకంటే నీకు డిపాజిట్ రాలే. గజ్వేల్ ప్రజలను తిరస్కరించినటువంటి వ్యక్తి వచ్చి ఇలా పెత్తనం చేస్తున్నావంటే దానికి అది ధర్మమో న్యాయమో నువ్వే చెప్పాలి. మరి ఇలాంటి వ్యక్తి, ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తి ఇలా గజ్వేల్ మీద పెత్తనం చేయించడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ వెంట ఉన్నాము. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ వెంట ఉన్నావు, పదవులు అనుభవించినావు, కేసీఆర్తో తిరిగినావు. ఇలా కేసీఆర్ను మాట్లాడుతున్నావు నువ్వు. దాన్ని ప్రజలు జీర్ణించుకోరు, ప్రజల విజ్ఞులు. నీకు కూడా తెలుసు. మళ్ళీ నెక్స్ట్ టైం నిలబడితే డిపాజిట్ కూడా రాదన్న సంగతి నీకు తెలుసు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, ఇంకా దోసుకోవాలి, అది ఉన్న పదవి కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతో నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. అది పాదయాత్ర అట్లా చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము తీవ్రంగా ఈ పాదయాత్రను ఖండిస్తూ, ఇది పాదయాత్ర కాదు, ఏం యాత్ర, పాదయాత్ర కాదు. థ్యాంక్ యూ.